ఏంటి మావయ్య? కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగులోరా. ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా. నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తున్నామేంటి? తప్ప మాంసం తప్పున్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలం చచ్చరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మావయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను. తన అచ్చో అలాగలగే ఉంది. అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను. ఇదేరా ప్రతి మగాడికి వీక్నెస్. అల్లుడు, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది. కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫస్ట్ అంటే వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబాయ్ ఇది? ఇది మాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీ కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవుదు బాబాయ్. అమ్మోరు తాయెత్తు వద్దంటే పాపం. కట్టుకోవే, తాడే కదా. ముసల్దాని మాట ముత్యాల మూట. ఎందుకమ్మా ఇన్ని హెయిర్ పిన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు 4 హెయిర్ పిన్లు సరిపోవు. జడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ 10-15 గుచ్చేస్తా. వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగువారి సంప్రదాయమే, ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ? అదే కాళ్ళకి దండం. ఓ చల్లగుండి. చెప్పలు జబర్దస్తు ఉన్నా ఎటగేటి? అది బోన్ వెయిట్. ఓ, ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఎట్టా మొదలెట్టేది? ఇట్టా చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో, అదేమీ లేదండి. మరి ఇంకేంది? ఈ జుట్టుకేంది? లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నువ్వురా, అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే, ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు, బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్, లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళే పడుకున్నాడు. ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా. అవును, జుట్టు గురించి ఏదో చెప్తానన్ను, ఏందది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదచల్లే నీ కురులకి
షాంపూలు అవి ఎందుకు రా. రే పాండు ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేయబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి అటగానండి. సూరిగా వెళ్ళరా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా నరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులు వచ్చాయి, అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా చూస్తారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ చూస్తున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి. హలో. సార్ ఉన్నారండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్ళారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నెంబర్లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో. హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but... may I know what is this in regards and which bank it is? ఓకే, ఫినిషింగ్. నీ పిల్లం 7 వరకే చదివానని చెప్పింది కదా. అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా, ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే. ఇంకా ఒకే ఒక మ్యాటరు. నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే, ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారగట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చేమను. చట్టం వస్తా. రే, దీనికన్నా ముష్టి ఎత్తుకోవచ్చు. మనం ఏమన్నా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం. అమ్మ అమ్మ నరుస్తారట్రా. మీరు ఇలా అరవడం వల్ల 5వ 10వ ఉండిలో బిచ్చం వేస్తున్నారు. మూసుకొని నుంచోటే. అమ్మా అమ్మా, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? స్నానం చేస్తున్నారు. ఏంటి విషయం? వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది. మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి. తీసుకోండి, వెళ్ళి అయ్యగారికి చూపించండి. ఏమండి, డొనేషన్ కోసం కొందరు వచ్చారు. ఆ బీరో డ్రైవ్లో 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టాను. 1,00,000 రూపాయల డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి? ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు. చెప్పింది చెయ్యి. తీసుకోండి. ఏంటమ్మా, డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు? అయ్యో, డబ్బులు 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఓలమ్మో, లచ్చుందా? అవును, 1,00,000 రూపాయలు. ఎవరమ్మా ఆ మహాన్ బావుడు? నా హస్బెండ్. మీరు ఒక పని చేయండి, ఆ మహాన్ బావుని తీసుకుని జాతరకు వచ్చేయండి. ఇద్దరికి కలిపి VIP దర్శనం, పులిహార, లడ్లన్నీ ఫ్రీ అమ్మా. ఉంటాను తల్లి, తాత వదండ్రా. జడ్జి చాలా స్ట్రిక్ట్. మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది. అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్. వంట చేస్తున్నావు, పెంట చేస్తున్నావా? ఏంటి అన్నంలో రాళ్ళు రప్పలు? టెన్షన్ ఎందుకన్నా? ముందైతే వీరాగాడు ఒంటరిదవా, కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేస్తే పోలా. ఎవరమ్మా ఇది?